మాస్ మహారాజ్ రవితేజ గారు అయితే ఈగల్ సినిమాతో మాస్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అందించాడు. ఈగల్ మూవీతో ఆయుధ పూజ చేసి కలెక్షన్లు అయితే దుమ్ము లేపుతున్నాడు. హాలీవుడ్ స్టైల్లో మాస్ మహారాజ్ రవితేజ గారు నటించిన ఈగల్ సినిమా యాక్షన్ థ్రిల్లర్. మాస్ మహారాజ్ రవితేజ గారు ఈసారి హిట్ కొట్టాడా లేదా అనేది మాత్రం కామెంట్ చేయండి. ఇంతకీ ఈగల్ సినిమా ఎలా ఉంది, దాని రివ్యూ అలాగే రేటింగ్ ఏంటో తెలుసుకుందాం. ఇంతకీ ఈగల్ సినిమాతో మాస్ రాజా కంబ్యాక్ ఇచ్చినట్టేనా? అలాగే ఈగల్ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. మాస్ మహారాజ్ రవితేజ గారు ఈ మధ్య కాలంలో హిట్ అయితే లేవు. క్రాక్ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ గారు నటించిన ధమాకా అయితే బ్లాక్ బస్టర్ తప్ప మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్ కూడా అయ్యాయి. ఇక వాల్తేరి వీరయ్య సినిమా అయితే రవితేజ గారి సినిమా అని చెప్పలేం. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు కూడా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ అయితే ఈగల్ సినిమా పైనే చాలా ఆశలు కూడా పెట్టుకున్నారు. నిజానికి సంక్రాంతి కానుకగా జనవరి 13నే విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనుకోని కారణాల వల్ల ఫిబ్రవరి 9 అనగా ఈ రోజు అయితే ఈగల్ సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మరి ఈగల్ సినిమా ప్రేక్షకులను అయితే ఎంతవరకు మెప్పించింది, ఇంతకీ రవితేజ గారికి అయితే సక్సెస్ అయితే అందించిందా లేదా అనే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈగల్ సినిమా కథ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నేషనల్ మీడియా జర్నలిస్ట్ పాత్రలో నళిని అలియాస్ అనుపమ పరమేశ్వరన్. ఒక రోజు మార్కెట్ వెళ్లిన అనుపమ పరమేశ్వరన్ కైతే ఒక అరుదైన పత్తితో నేసిన క్లాత్ గురించి ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకుంటుంది. అది తలకోనలో దొరికే పత్తి మాత్రమే అని దాని గురించి తన న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వస్తుంది. ఆ ఒక్క ఆర్టికల్ వల్లే అనుపమ పనిచేసే ఆఫీస్ కి ప్రధానమంత్రి నుండి కాల్ కూడా వస్తుంది. సిబిఐ తో పాటు ఐటీ అధికారులు కూడా అనుపమ పనిచేసే సంస్థపై రైడ్ చేస్తాయి. దాని వల్లే అనుపమ చిక్కుల్లో పడుతుంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ ఈమెపై సీరియస్ యాక్షన్ కూడా తీసుకుని ఆమెను జాబ్ నుండి కూడా తీసేస్తుంది. దీని వెనుక ఈగల్ హస్తం ఉందని కూడా తెలుస్తుంది. అయితే తలకోనలో లభించే అరుదైన పత్తి గురించి ఆర్టికల్ రాస్తే ఏకంగా ప్రధానమంత్రి నుండి ఫోన్ కాల్ రావడం ఏంటని ఆ రహస్యాన్ని ఛేదించేందుకైతే అక్కడికి పయనమైతుంది అనుపమ. ఈ క్రమంలో అనుపమకైతే సహదేవ్ వర్మ గురించి అయితే కొన్ని షాకింగ్ విషయాలు కూడా తెలుస్తాయి. అయితే సహదేవ్ వర్మ పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ అయితే ఓరమాస్ పర్ఫార్మెన్స్ అయితే అందించాడు. సహదేవే ఈగల, అసలు సహదేవ్ గతం ఏంటి, అతని గురించి పోలీసులు సిబిఐ అధికారులు మాత్రమే కాకుండా రా ఆఫీసర్లు కూడా ఎందుకు వెతుకుతున్నారు అనేది ఈగల్ మిగిలి ఉన్న కథ. ముందుగా చెప్పుకోవాలంటే టాలీవుడ్ లో ఉన్న దర్శకులపై కేజీఎఫ్ ప్రభావం అయితే ఎంతో కొంత ఉంది. అది ప్రతి సినిమాతో ప్రూవ్ అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఈగల్ సినిమా విషయానికి వద్దాం. ఈగల్ సినిమా విషయంలో కూడా దర్శకుడు కార్తీక్ ఘట్టంని చాలా వరకు కేజీఎఫ్ ని అనుసరించారని కూడా చెప్పాలి. మొదటి 6 గంట హీరో చుట్టూ ఉండే వాళ్ళు చేసే హడావిడి చూస్తుంటే ఫస్ట్ హాఫ్ మొత్తంగా 1-2 సీన్లు మాత్రమే చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. దర్శకుడు పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై క్లారిటీ కూడా వచ్చేస్తుంది. ఎక్కడా కూడా ప్రేక్షకులకైతే ఆసక్తి అయితే కలిగించదు. ఇక సెకండ్ హాఫ్ అయితే నిజంగా దండం పెట్టేయచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ప్రేక్షకులైతే ఎప్పుడు ముందుకు తీసుకెళ్తాడా, ఎప్పుడు ఈ సినిమా ముందుకు వెళ్తుందా అని ప్రేక్షకులైతే నిరాశతో ఎదురు చూసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే అమ్మవారి విగ్రహం నుండి గన్స్ ఓపెన్ అయ్యే సీన్ మాత్రం బాగుంటుంది. ఆ సీన్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఎండ్ టైటిల్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ ఘట్టంనేని కంటే యాక్షన్ కొరియోగ్రాఫర్లు అయితే ఎక్కువగా పనిచేశారని కూడా చెప్పాలి. కార్తీక్ ఘట్టంనేని మాత్రం డిఓపిగా మంచి మార్కులే వేయించుకున్నారు. దర్శకుడిగా అతనికైతే ఇది 2వ సినిమా. మొదటి సినిమా నిఖిల్ తో చేసిన సూర్య వర్సెస్ సూర్య. అయితే ఇప్పుడు తీసిన ఈగల్ మాత్రం ప్రేక్షకులకైతే ఆ క్లారిటీ ఇచ్చే ఛాన్స్లే ఉన్నాయి. ఈ సినిమా డైలాగ్స్ అయితే మణిబాబు కర్ణం అందించారు. అతను పేజీలకు పేజీలు డైలాగ్స్ అయితే రాసేశాడు. అన్ని కూడా థియేటర్ లో అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. అతని తప్పైతే ఏమీ లేదు. డైలాగులు తగ్గ ఎమోషన్ అయితే సినిమాలో లేదంతే. నిర్మాతలు మాత్రం ఏమాత్రం ఎమోషనల్ కనెక్ట్ లేని ఈ సినిమాకు కోట్ల డబ్బులిచ్చి మళ్ళీ నీళ్ళలా ఖర్చు కూడా పెట్టేశారు. పాపం వాళ్ళకైతే
ఓటీటీ బిజినెస్ కూడా అవ్వలేదు. దావుజంద్ అందించిన మ్యూజిక్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ఇంప్రెస్ అయితే చేయదు. ఇక నటీనటుల విషయానికి వస్తే రవితేజ గారి పర్ఫార్మెన్స్ కి అయితే పేరైతే పెట్టనక్కర్లేదు. చాలా మనసు పెట్టి ఈ సినిమా చేశాడు. యాక్షన్ సీన్స్ కోసం బాగా కష్టపడ్డాడు. మాస్ రాజా లుక్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. కానీ మాస్ ఆడియన్స్ కి అయితే అతని నుండి ఆశించే ఎలిమెంట్స్ అయితే ఇందులో కనిపించవు. హీరోయిన్ కావ్య తప్ప అయితే గెస్ట్ రోల్ లా వచ్చి వెళ్లిపోతుంది. గ్లామర్ పరంగా కూడా ఆమెకు మంచి స్కోప్ లేని రోల్ ఇది. అనుపమాన్ అయితే ఈ సినిమాలో అసలు హీరోయిన్ కూడా అనుకోలేం. కథని ముందుకు తీసుకెళ్లే ఓ కీలకమైన పాత్ర పోషిస్తుంది. శ్రీనివాస్ అవసరాల, మధుబాల, వినయ్ రాజ్, నవదీప్ అయితే పెద్దగా చేసిందైతే ఏమీ లేదు. ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్ల పాత్ర అయితే బాగానే ఉన్నాయి. ఇక ఈగల్ సినిమా ప్లస్ పాయింట్స్ అయితే సెకండ్ హాఫ్ అయితే కొంతవరకు అయితే బాగానే ఉంది. అందులో అమ్మవారి విగ్రహం సీన్ అయితే హైలైట్ గా ఉంటుంది. దీంతో పాటు సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక ఇప్పుడు ఈగల్ మూవీ మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈగల్ మూవీ గురించి ముందుగా చెప్పాలంటే కథ అయితే సరిగ్గా లేదు. అంతేకాకుండా ఈగల్ సినిమాకు వచ్చే ప్రేక్షకులను అయితే ఎమోషనల్ కనెక్ట్ అయితే లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా ఈగల్ మూవీలో ఓవర్ ఎలివేషన్స్ అయితే ప్రేక్షకులను అయితే డిజాస్టర్ టాక్ వైపు అయితే తీసుకెళ్తుంది. ఇక చివరిగా ఈగల్ సినిమా అయితే ఏ దశలోనూ ఆకట్టుకొని ఒక బోరింగ్ యాక్షన్ సినిమా. టెక్నికల్ గా మంచి మార్కులు వేయించుకున్న ఆసక్తికరమైన కథాకథనాలు లేకపోవడం వల్ల ప్రేక్షకుల సహనానికైతే పరీక్ష పెడుతుంది. మరి ఈ సినిమాతో రవితేజ గారికి అయితే బాక్సాఫీస్ సక్సెస్ అయితే దక్కే అవకాశం అయితే లేదని చెప్పాలి.